యూనివర్స్ ఎలా ఏర్పడింది అని మనిషి ఎన్నో శతాబ్దాలుగా ఆలోచిస్తున్నాడు. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ ఎక్స్ప్లోజన్ వల్ల యూనివర్స్ స్టార్ట్ అయింది. ఆ ఎక్స్ప్లోజన్ తర్వాతే మ్యాటర్, ఎనర్జీ, స్పేస్ అన్నీ ఒక్కొక్కటిగా ఏర్పడి నక్షత్రాలు, గ్రహాలు, జీవం వంటి అద్భుతాలు పుట్టుకొచ్చాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. యూనివర్స్ ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఉంది? ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా, లేక విశ్వం నిజంగానే జీవం కోసం సరిగ్గా సెట్ చేయబడిందా? ఇదే ఆలోచనని కాస్మిక్ ఫైన్ ట్యూనింగ్ అని పిలుస్తారు. అంటే విశ్వంలోని భౌతిక నియమాలు, కాన్స్టెంట్స్ అన్నీ అచ్చం జీవం ఉండేలా అరేంజ్ చేయబడ్డాయి. ఇది జరగడంలో ఏ ఒక్క చిన్న మార్పు జరిగినా ఈ భూమి మీద జీవం ఉండేదే కాదు. ఈ టాపిక్ ఒక కొత్త ఆలోచనతో మనకు యూనివర్స్ని కొత్త కోణంలో చూపిస్తుంది. ఊహించండి, మీరు ఒక రేడియో ట్యూన్ చేస్తున్నారు. స్టేషన్ సరిగ్గా క్యాచ్ చేయాలంటే డయల్ని ఖచ్చితంగా సెట్ చేయాలి కదా. అలాగే యూనివర్స్ కూడా రేడియో లాంటిది. సింపుల్గా చెప్పాలంటే మన యూనివర్స్ ఉనికిలో ఉండటానికి మరియు జీవం ఇక్కడ నివసించడానికి అవసరమైన అన్ని ఫిజికల్ లాస్, కాన్స్టాంట్స్, కాంతి వేగం, విద్యుదయస్కాంత శక్తి లాంటివి సరిగ్గా ఖచ్చితమైన విలువలతో సెట్ చేయబడి ఉన్నాయి. ఈ విలువల్లో చిన్న మార్పు వచ్చినా భూమిపై జీవం అసాధ్యం అయ్యేది. అందుకే శాస్త్రవేత్తలు ఈ కాస్మిక్ ఫైన్ ట్యూనింగ్ కాన్సెప్ట్ ని ద యూనివర్స్ ఈజ్ ట్యూన్ ఫర్ లైఫ్ అని అంటారు. అంటే విశ్వం జీవం కోసం పర్ఫెక్ట్ గా ట్యూన్ చేయబడింది అని అర్థం. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ లా అనిపించవచ్చు, కానీ దీనికి స్ట్రాంగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి. అవేమిటంటే ఫస్ట్, గ్రావిటీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ గురుత్వాకర్షణ బలం కొంచెం బలంగా ఉంటే బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం చాలా వేగంగా తనలోకి తాను కూలిపోయేది. నక్షత్రాలు, గెలాక్సీలు ఏర్పడటానికి ముందే అంతా ఎండ్ అయ్యేది. ఒకవేళ ట్రిలియన్లో 1/1 మాత్రమే బలహీనంగా ఉంటే మ్యాటర్ ఎప్పుడూ కూడా ఒక దగ్గర చేరి నక్షత్రాలు, గ్రహాలను ఏర్పరిచేది కాదు. విశ్వం మొత్తం ఖాళీగా, చీకటిగా ఉండేది. ఈ గ్రావిటీ సరిగ్గా బ్యాలెన్స్ అవ్వడం వల్లనే నక్షత్రాలు, గెలాక్సీలు ఏర్పడ్డాయి. దీనికి మరో ఎగ్జాంపుల్ ఏమిటంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ప్రోటాన్, న్యూట్రాన్లను కలిపి ఉంచుతుంది. ఇది కొంచెం బలహీనంగా ఉంటే హైడ్రోజన్ తప్ప మరే ఎలిమెంట్ ఏర్పడేది కాదు. మరియు ఇది కాస్త ఎక్కువ బలంగా ఉంటే నక్షత్రాలు ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేవు. కార్బన్, ఆక్సిజన్ లాంటి జీవం కోసం అవసరమైన ఎలిమెంట్స్ అసలే ఉండేవి కావు. అంటే ఈ ఎనర్జీ సరైన స్థాయిలోనే ఉంది. సెకండ్ ఎగ్జాంపుల్, లైఫ్కి ఆధారమైన కార్బన్ ప్రొడక్షన్. మనమంతా కార్బన్ ఆధారిత జీవులం. మరి ఈ కార్బన్ ఎక్కడ నుంచి వచ్చిందంటే నక్షత్రాల లోపలి నుండి. నక్షత్రాలలో హీలియం అణువులు కలిసి కార్బన్ ఏర్పడే ప్రక్రియ చాలా ప్రత్యేకమైనది. దీనికి అవసరమైన ఎనర్జీ లెవెల్స్ ఒక రిజోనెన్స్ వద్ద ఉండాలి. ఈ ప్రక్రియ హోయిల్ రిజోనెన్స్. ఏ రిజోనెన్స్ స్థాయిలో కొద్దిగా తేడా జరిగినా కార్బన్ ఉత్పత్తి అయ్యేది కాదు. జీవం ఉండాలంటే కార్బన్ తప్పనిసరి. కాబట్టి నక్షత్రాలు మన కోసం కార్బన్ను తయారు చేశాయన్నమాట. మరో ఎగ్జాంపుల్, కాస్మోలాజికల్ కాన్స్టాంట్. ఇది డార్క్ ఎనర్జీని సూచిస్తుంది. అంటే ఇది విశ్వం ఎంత వేగంగా విస్తరిస్తుందో నిర్ణయించే శక్తి. దీని విలువ 0కు చాలా దగ్గరగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఇది కాస్త ఎక్కువగా ఉంటే విశ్వం ఎంతో వేగంగా విస్తరించేది. అప్పుడు మ్యాటర్ ఒకచోట చేరకపోవడంతో నక్షత్రాలు, గెలాక్సీలు అసలు ఏర్పడేవే కావు. ఇంకా ఇది కొంచెం తక్కువగా ఉంటే విశ్వం మళ్ళీ కుచించుకుని బిగ్ క్రంచ్తో ముగిసిపోయేది. అంతేకాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కాస్త తక్కువగా ఉన్న ఆటమ్స్ ఏర్పడవు. ఎక్కువగా ఉంటే హైడ్రోజన్, హీలియంలు కూడా ఉండవు. ఇప్పుడు ఎదురయ్యేది $1 మిలియన్ క్వశ్చన్. ఏ కాన్స్టాంట్స్ ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా ఉన్నాయి? ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు. అవేమిటంటే మల్టీవర్స్ థియరీ. ఈ థియరీ ప్రకారం మన యూనివర్స్తో పాటు అనేక ఇతర యూనివర్స్లు కూడా ఉనికిలో ఉన్నాయి. వాటిలో ఒక్కో దానికి ఒక్కో విధమైన కాన్స్టాంట్స్, ఫిజికల్ లాస్ ఉంటాయి. వీటిలో చాలా యూనివర్స్లు లైఫ్కి పనికిరావు. మనం జీవించడానికి అనుకూలమైన ఇన్ఫినిట్ యూనివర్సులలో మనది కూడా ఒకటి. కాబట్టి ఇక్కడ మన ఎగ్జిస్టెన్స్ అనేది కామన్. ర్యాండమ్ ఛాన్స్. కొందరు ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన అని వాదిస్తారు. బిలియన్ విశ్వాలలో ఒకటి మాత్రమే లైఫ్ ఫ్రెండ్లీగా ఏర్పడింది. ఇది లాటరీ గెలిచినంత అరుదైన అవకాశం. డివైన్ క్రియేషన్. కొంతమంది మాత్రం ఈ యూనివర్స్ యాక్సిడెంటల్గా ఏర్పడింది కాదని, ఏదో ఒక రహస్యమైన తెలివైన శక్తి ఒక ప్రణాళిక ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఈ కాన్స్టాంట్స్ని లైఫ్ కోసం అరేంజ్ చేసిందని నమ్ముతారు. ఇది విశ్వం యొక్క అమేజింగ్ కాంప్లెక్సిటీకి ఒక ఆధ్యాత్మిక వివరణ. ఏ థియరీ కరెక్ట్ అనేది ఇంకా ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కానీ కాస్మిక్ ఫైన్ ట్యూనింగ్ అనేది ఖచ్చితంగా మనల్ని ఆలోచింపజేస్తుంది. యూనివర్స్ యొక్క ఇన్ఫినిట్ క్వాంటిటీ, దానిలో మన స్థానం మరియు అద్భుతమైన జీవం గురించి ఇది మనకు చాలా విషయాలు చెబుతుంది. మరి మీరు ఏమనుకుంటున్నారు? లైఫ్ ఏర్పడటం యాక్సిడెంటల్గా జరిగిందా? మల్టీవర్స్ కాన్సెప్ట్ నిజమా, లేదా ఏదైనా ఒక తెలివైన శక్తి డిజైన్ చేసిందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రేర్ అండ్ ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం వెంటనే ఈ టెలిస్కోప్ తెలుగు ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.